ఫ్యామిలీ అందరికీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అలాగే రథసప్తమి శుభాకాంక్షలు. అందరికీ సూర్యభగవానుడు ఆశీస్సులు ఉండాలని, ఎప్పుడు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సూర్యభగవానుడు లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందండి, ఏవి ఉండవు. మనకు కనిపించే దేవుడు సూర్యభగవానుడు. ఆయన ఆశీస్సులు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలము. అలాగే 4-5 వేళ్ళు నోట్లకు వెళ్తాయి, ఎందుకంటే సూర్యుని వెలుగు వస్తేనే కదా పంటలు పండేది. అందుకని చెప్పి ఇప్పుడైతే రథం ముగ్గు వేస్తున్నాను. 7 చుక్కల ముగ్గు అండి. పైన 7 చుక్కలు, కింద 7 చుక్కలు, మధ్యలో 5 చుక్క సరిసంద పెట్టుకున్నాను. ఎలా ఉందనేది తప్పకోకుండా కామెంట్ చేయండి. సింపుల్గా వేసుకోవచ్చండి ఇలా అయితే కూడా రథం ముగ్గు. ఎక్కువ రిస్క్ లేకోకుండా ఇట్లా చాలా ఈజీగా వేసుకోవచ్చు. చాలామంది చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇలా వేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. 7 చుక్కల ముగ్గేనండి. మా ఇంట్లో ఉండే చిన్న ముగ్గుల్లో చిన్న ముగ్గు వేస్తే లైక్ చేయండి. ఈరోజు నేను సింపుల్గా రథసప్తమి పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూడండి. ప్లీజ్ వీడియో చూస్తానే ఫస్ట్కే లైక్ చేయండి, లాస్ట్కి మర్చిపోతారు. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు అయింది నా ఛానల్ పెట్టి, కానీ ఇంకా గ్రోత్ లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంకా ఈరోజైతే జిల్లెడాకుల్ని తలపైన, భుజాలపైన, తొడలపైన, అలాగే పాదాలపైన పెట్టుకొని నీళ్ళు పోసుకుంటే పిల్లల ఆరోగ్యానికి, మనము అలా పోసుకుంటే మన ఆరోగ్యానికి ఆయుష్, ఆరోగ్యం 2 పెరుగుతాయంట. అందుకే మా పిల్లలందరికీ అలాగే పోసాను. ఇంకా బబ్లుతో అయితే సూర్యదేవునికి 7 సార్లు అర్ఘ్య ఇప్పిస్తున్నాను. ఇలా ఇప్పేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అలాగే వాళ్ళు అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతారంట. అందుకే పిల్లలతో అదే పనిగా ఇలాంటివన్నీ చెప్పి చేపిస్తూ ఉంటారు. నా గొంతు బాగాలేదండి, అస్సలు ఎవ్వరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ ఏం చేసామో నా గొంతు అయితే అస్సలు బాగాలేదు. నాకైతే మాట్లాడేకి అస్సలు రావటం లేదు. ఫుల్ దగ్గు నైట్ అంతా. ఇంక ఇప్పుడైతే గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని ఈరోజు పిల్లలు తినడానికి వెజిటేబుల్ పలావ్ అయితే చేశాను. ఇంకా వాళ్ళు తిని బాక్సులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత పూజ అయితే చేస్తున్నాను. పూజ చేసుకొని ఇంకా అలాగే ఈరోజు పాలు పొంగులు పెడితే చాలా మంచిదంట. ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంట. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. ఇంకా అందరూ బయట నుగ్గులతో పెడతారు. మా అమ్మ వాళ్ళు అయితే మాఘమాసంలో వచ్చే ఆదివారాల రోజు ఇంటి బయటే సూర్యుడు నెత్తి మీదకి వచ్చిన తర్వాత పాలు పొంగులు పెట్టి పూజ చేస్తారు. కానీ మా ఇంట్లో ఆ పద్ధతి లేదు. కానీ ఈరోజు రథసప్తమి కదా, మంచి రోజు, ఇంట్లో పాలు పొంగించుకుంటే మనకు మంచిది కదా అని చెప్పి ఇప్పుడైతే పాలు పొంగిద్దామని గిన్నె అయితే సిద్ధం చేశాను. ఇవైతే రాగి ఆకులు. ఈరోజు రాగి ఆకుల్లో నైవేద్యం పెడితే సూర్యభగవానుడికి చాలా ఇష్టమంట, చాలా మంచిదంట. అందుకే ఇంకా మనం పాలు పొంగల్ని కలిపెట్టేది కూడా రాగి కొమ్మతో కలిపెడితే చాలా మంచిదంట. అందుకే రాగి కొమ్మ కూడా ఒకటి తీసుకొని వచ్చినాను. మా ఇంటికాడ పెద్ద చెట్టు లేదు, చిన్న చెట్టు ఉంది, కొమ్మ సన్నది దొరికింది. ఇంకా పాలైతే వేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. 3 పొంగులు పొంగియాలంట. ఇంకా బియ్యాన్ని మాత్రం మనము కడుక్కోకూడదంట. ఇలా నెయ్యితోనే కలుపుకొని కడుక్కోకుండా బియ్యం వేసుకుంటే చాలా మంచిదంట. ఇంక 3 పొంగులు అయితే పొంగిస్తున్నాను. ఫస్ట్ పొంగకి గ్యాస్ అయితే కొండెక్కా. ఇంకా మళ్ళీ గ్యాస్ అండిచ్చి 3 పొంగులు అయితే పొంగిచ్చేసి ఇంకా నెయ్యితో కలుపుకుంటే బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. బాగా అవి ఉడికిన తర్వాత మెత్తగా అప్పుడైతే బెల్లం వేసుకోవాలి. ఇంకా ఆ లోపు నేను పూజకన్నీ సిద్ధం చేసుకుంటాను. చిక్కుడుకాయలతో రథం చేయడం చాలా ఈజీ అండి. నేను 3సారి ట్రై చేస్తే వచ్చింది. ఫస్ట్ టైం ఏం రాలేదు, కానీ మనం అనుకుంటే చెయ్యంది ఏమీ లేదండి. ప్రతి ఒక్క పని కష్టమే కావచ్చు, కానీ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. ఇంకా రథం అయితే చేసేసుకొని ఇంకా అంతలోకి అన్నం ఉడికిపోయా, అందులోకి బెల్లం అయితే వేస్తున్నాను. చూడండి రథం ఎంత బాగా వచ్చింది కదా. ఇంకా జిల్లడాకులు అండి, 7 జిల్లడాకులు తీసుకున్నాను. సప్తాశ్వాల మీద ఉంటాడు కదా సూర్యభగవానుడు. సప్త అంటే 7 అండి. 7 ఏదైనా కానీ సూర్యునికి 7 నెంబర్లతోనే మనం పూజ చేయాలంట. 7 ఆకులు, 7 దీపాలు, అలాగే 7 నైవేద్యాలు కూడా పెట్టుకోవాలంట. నేనైతే 7 దీపాలు అయితే పెట్టలేదండి. గోధుమల్లో 2 దీపాలు అయితే పెట్టినాను. ఎందుకంటే దీపాలు ఉండవు, గాలి ఎక్కువగా ఉంది, కొండెక్కుతూ ఉన్నాయి. అందుకని 2 దీపాలు పెట్టినాను గోధుమల్లో. సూర్యభగవానుడికి అర్ఘ్య ఇవ్వడం చాలా మంచిదంట. ఇంకా అర్ఘ్య అంటే నీళ్ళండి. రాగి చెంబులో నీళ్ళు తీసుకొని సూర్యభగవానుడి ముందర పైనుంచి కిందికి వరకు వేయడము. ఇంకా ఆ తర్వాత పసుపు కుంకుమని పెట్టేసి ఉదింకట్లు పెట్టేసి స్వామివారిని అయితే పూజించుకున్నాను. ఓం ఆదిత్యాయ ధీమహి దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్
అని స్వామివారిని అయితే పూజించుకొని ఈరోజు స్వామివారి కథ కంపల్సరీ వినాలంట. వినుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. నేను ఆ తర్వాత కథ అయితే విన్నాను. మీరు సూర్యభగవాన్ అయితే దర్శించుకోండి అని చెప్పి అలాగే కొద్దిసేపు పెట్టానండి. ఇంకైతే పూజ అంతా అయిపోయింది. హారతి మంగళారతి ఇస్తున్నాను. పూజది వీడియో ఆన్లో ఉంది అనుకున్నాను కానీ ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదు. అన్నీ లాస్ట్కి చూసుకునే తలకి పూజ అంతా పెట్టేసి పూజ అంతా అయిపోయింది. ఇంకా గోధుమలో అయితే 2 దీపాలు అయితే వెలిగించుకున్నాను చూడండి. 7 నైవేద్యాలు పెట్టుకున్నాను స్వామి. మాతో పాటు మీకు అందరికీ సూర్యభగవానుడు ఆశీస్సులు కలగాలని, అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి